ఎమ్మెల్యేగా పోటీ చేయించడంలో బీజేపీ స్ట్రాటజీ అదంతా. నా రాజకీయ గురువు అని ఎప్పుడూ చెబుతా చంద్రబాబు నాయుడు గారు, ఆయన సలహా కూడా తీసుకొనే నేను ఈ రంగంలో దిగుతా ఉన్నాను. ఇప్పుడు మీరు కొన్ని ఆరోపణలు చేశారు, గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం ఈ విషయాల్లో విఫలమైంది అని. అంత గొప్ప నెంబర్ పెట్టుకొని కూడా ఆ పద్ధతిలో చేయవలసిన పరిపాలన చేయలేదని అన్నాను. భూములు ఇచ్చిన రైతులు ఈరోజు రోడ్డును పడి ఆందోళన చేస్తున్నారు. సో వాళ్ళందరి కళ్ళల్లో మళ్ళీ ఆనందం చూడగలమా రేపు మీ ప్రభుత్వం ఏర్పడితే? నేను 5 సంవత్సరాల క్రితం చెప్పాను, అమరావతిని అంగుళం కూడా ఎవరూ కదిలించలేరు అని. రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు మొదటి నుంచి కూడా బీజేపీకి చాలా టచ్లో ఉన్నారు, మీకు సన్నిహితులు కూడా. ఎందుకు సీట్ ఇవ్వలేకపోయారు అని అడిగితే, భారతీయ జనతా పార్టీకి మీరు ఆపాదించడానికి లేదు అది, ఎందుకంటే ఆయన ఇందులో మెంబర్ కాదు కదా. ఈ కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వంలో మంత్రిగా చూడగలమా సుజనా చౌదరి గారిని? నేను దానికోసం చూడట్లేదు. ఫస్ట్ కూటమిని అధికారంలో తేవటం మనకు ముఖ్యం ఈరోజు. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి కూటమి తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగబోతూ ఉన్నారు. ఎలా సరే రేపు పలకటం నాకు కూడా కొంత ఇబ్బందిగా ఉంది. కేంద్ర మాజీ మంత్రి, ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి, అసలు ఎక్కడ సింక్ అవ్వట్లేదు కదా ఢిల్లీకి గల్లీకి. భలేవారే, కూటమిలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే భారతీయ జనతా పార్టీ భారతదేశం మొత్తంలో అనేక మంది కేంద్ర మంత్రులు చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలుగాను మినిస్టర్లుగాను స్టేట్స్లో ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రం నుంచే కదా మొదలయ్యేది మొత్తం. సో ఆ స్ప్రెడ్ ఇక్కడ ఓవరాల్గా తెలియాలి అంటే చాలామందిని పంపించారు. సుమారు 45 మందిని 50 మందినో కూడా పంపించారు. మహారాష్ట్రలో చూస్తే ఫడ్నవీస్ గారు చీఫ్ మినిస్టర్గా చేసి ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఛత్తీస్గఢ్లో చీఫ్ మినిస్టర్గా చేసిన ఆయన ఇప్పుడు స్పీకర్గా ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనకు భారత రాజ్యాంగంలో కల్పించిన పదవులే కదా. ప్రజాసేవ చేయాలి అని అంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన విజయవాడలో ఈ ఎలా ప్రూవ్ చేయొచ్చు, అభివృద్ధి ఎలా చేయొచ్చు, ఎమ్మెల్యే అంటే లెక్కగా ఆ కాన్స్టిట్యున్సీ నేను అక్కడ చేయగలిగినవన్నీ కనుక చూస్తే మిగిలిన ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్స్ అన్నీ కూడా ఆ విధంగా డెవలప్ చేయొచ్చు అని నేర్చుకుంటారు. తెలుసుకునే విధంగా అంటే రీడిఫైనింగ్ ది రోల్ ఆఫ్ ఎన్ ఎమ్మెల్యే, అది చేయాలనేది నా ఆశ. అంటే కేంద్ర మంత్రిగా మీరు ఉన్నారు. ఆ రోజు 2014 నుంచి 2018 రిజైన్ చేసే వరకు కూడా రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో, ఆ రోజు కేంద్రాన్ని ఒప్పించడంలో కావచ్చు, రాష్ట్ర సమస్యల గురించి పార్లమెంట్లో ప్రస్తావించడం కావచ్చు, ఇవన్నీ చేయగలిగారు. ఎంటైర్ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేశారు. కానీ రేపటి నుంచి రాష్ట్రంలో ఒకే ఒక కాన్స్టిట్యున్సీకి మాత్రమే రిప్రజెంట్ చేస్తారు, అంటే అసెంబ్లీలో. అలా ఉండదండి. ఈ కాన్స్టిట్యున్సీలో ఎలక్ట్ అవ్వటం అంటే అసెంబ్లీలో రిప్రజెంట్ చేయడానికి. కానీ రాష్ట్రం తరఫున ఒక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రంలో రిప్రజెంట్ చేయడానికి ఏమీ ప్రాబ్లం లేదు. అక్కడ మా కూటమి తరఫున ఎన్నుకోబడిన ఎంపీలు అందరూ ఉంటారు. డెఫినెట్గా నాకు ఉన్న నాలెడ్జ్ని కానీ, నాకున్న ఇప్పుడు విభజన బిల్లు దగ్గర నుంచి విభజనలో ఏమేమి మనం సాధించాము, ఇంకా సాధించవలసి ఏంటి, అటన్నిటి మీద కూడా నాకు మంచి అవగాహన ఉంది. నేను ఎప్పుడూ కూడా చెప్తాను, స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి 4 సంవత్సరాల్లో అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన దాఖలాలు లేవు. కానీ దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి కూడా అన్నీ కుంటిన పడిపోయినాయి. వాటి గురించి డెఫినెట్గా 1 by 1 చూసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అక్కడ రిప్రజెంట్ చేసి చేయడానికి ఇది చాలా మంచి అవకాశం. మనం పనిచేసి రాష్ట్రానికి, ముఖ్యంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి చేయడానికి మాత్రం నేను మంచి అవకాశం కింద అనుకుంటున్నాను. అంటే సుజనా చౌదరి గారు పార్లమెంట్లో ఒక సీట్లో నిలబడి స్పీకర్ను ఉద్దేశించి అధ్యక్ష అంటం వేరు, అసెంబ్లీలో ఎమ్మెల్యేగా నిలబడి అదే సుజనా చౌదరి గారు అధ్యక్ష అంటం వేరు కదా. అది మంచి అవకాశం కదండి. 12 సంవత్సరాలు అక్కడ చేశాను నేను.
ఇక్కడ ఒక 5 సంవత్సరాలు ప్రజలు నాకు అవకాశం కల్పిస్తారని నేను నమ్ముతున్నాను గట్టిగా. ఆ భగవంతుడి ఆశీస్సులతో, ప్రజల దీవెనలతో డెఫినెట్గా నేను గెలిచి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా డెఫినెట్గా మంచి పర్ఫార్మెన్స్ చేసి రాష్ట్రానికి నా మీద నాకు గట్టి నమ్మకం ఉంది. నన్ను చూసిన గత 15-20 ఏళ్ళ నుంచి చూసిన ప్రజలకు కూడా డెఫినెట్గా అదే నమ్మకం నా మీద ఉందని నాకు నమ్మకం. అంటే మిమ్మల్ని ఎమ్మెల్యేగా పోటీ చేయించడంలో బీజేపీ స్ట్రాటజీ అదంతా. స్ట్రాటజీ అంటే భారతీయ జనతా పార్టీ కొంతమందిని ఎమ్మెల్యేగా పంపాలనుకున్నారు. ఎస్ సార్. డెఫినెట్గా నేను అది వాళ్ళు నాకు చెప్పినప్పుడు నా రాజకీయ గురువు అని ఎప్పుడూ చెబుతా చంద్రబాబు నాయుడు గారు, ఆయన సలహా కూడా తీసుకొనే నేను ఈ రంగంలో దిగుతూ ఉన్నాను. ఓకే, అంటే విజయవాడ వెస్ట్కి వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మీరు 2 సార్లు రాజ్యసభకి ఎన్నికయ్యారు. అది పరోక్ష ఎన్నికలు. నేరుగా ప్రజల ఓట్లతో పార్లమెంట్లో అడుగు పెట్టలేదు. ఇండైరెక్ట్గా ఎమ్మెల్యేల ఓట్లతో మీరు పార్లమెంట్లో అడుగు పెట్టారు. ఇప్పుడు రేపటి నుంచి ప్రజలతో ముఖాముఖి గెలవాల్సి ఉంటుంది. ప్రజల కష్టాలు వినాల్సి ఉంటుంది. ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో దిగటానికిను పరోక్ష ఎన్నికల్లో గెలవడానికి చాలా తేడా ఉంటుంది. ఎలా ఫేస్ చేయబోతున్నారు రేపటి నుంచి? అది తేడా మాత్రమే, కానీ నేను ఎప్పుడూ కూడా రాజ్యసభలో అడుగు పెట్టినప్పుడు కూడా ప్రజా సేవలోనే ఉన్నాం. ఎవరు వచ్చినా సరే నా డోర్లు ఎప్పుడూ ఓపెన్గానే ఉన్నాయి. ప్రతి ఫోను నేను ఎత్తుతానే ఉన్నాను అందరితో. అనేక సమస్యలు రాష్ట్రం మొత్తం ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళు చేసేవారు ఇచ్చాను. తర్వాత ఇప్పుడు ప్రజలు డైరెక్ట్గా ఉంటే ఒక పద్ధతి పెట్టి, సిస్టమ్ పెట్టి ప్రజల సమస్యని సాల్వ్ చేయడానికే కదా ప్రజాప్రతినిధులు ఉన్నది. కాబట్టి వెస్ట్ నియోజకవర్గానికి మహర్దశ పట్టే విధంగా నేను చేయగలనని నాకు నమ్మకం ఉంది. ప్రజలతో మమేకం అయితే అది కూడా మంచి అవకాశం కదా. నో డౌట్. అది వెస్ట్ ఒక కాన్స్టిట్యున్సీకి ఒక కేంద్ర మంత్రిగా చేసిన, అందులో మోస్ట్ పాపులర్ శ్రీనివాస్ చౌదరి లాంటి వారు ఎమ్మెల్యేగా వస్తే ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందులో అసలు నో డౌట్ నిధులు తీసుకురావడం కావచ్చు, ఆ కాన్స్టిట్యున్సీని డెవలప్మెంట్ చేయడంలో మీకుండే ప్లాన్స్, వాటి విషయంలో అసలు నో డౌట్. కాకపోతే లోకల్ పాలిటిక్స్, నేషనల్ పాలిటిక్స్ అంత గౌరవంగా హుందాగా ఉండవు. రేపటి నుంచి విజయవాడ వెస్ట్కి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పుడు ఆల్రెడీ జనసేన నుంచి కొంతమంది టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు, అదే సీటు కావాలని. వాళ్ళు అడిగి రోడ్డు మీద కూర్చొని నిరసన ప్రదర్శన చేస్తున్నారు. ఈరోజు కూడా మాకు సీట్ వస్తావాలి. టీడీపీలో కొంతమంది అదే సీటు కోసం ఎక్స్పెక్ట్ చేశారు. సరే, వాళ్ళు ఎవరు ఏంటనేది అనవసరం. బట్ వాళ్ళు కొంతమంది సహాయ నిరాకరణ చేసే అవకాశం ఉంటుంది. ఇటు టీడీపీ వాళ్ళని, అటు జనసేన వాళ్ళని కూడగట్టుకుని మీరు అక్కడ రేపటి నుంచి ప్రచారానికి వెళ్ళాల్సి ఉంటుంది. నేను ఒకసారి వాళ్ళందరితో కలిసి ఆల్రెడీ నేను కలిసడం మొదలుపెట్టాను. కలిసినాక వాళ్ళకి ఎవ్వరూ కూడా నా స్వభావానికి ఎవరు కూడా సహాయ నిరాకరణ చేస్తారని మాత్రం నాకు ఎటువంటి రకమైన అనుమానం లేదు. డెఫినెట్గా అందరూ సహకరిస్తారు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా నేను ఆలోచించి వాళ్ళకి ఎలా చేయాలని కూడా చూస్తాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక కాన్స్టిట్యున్సీకి ఎన్ని నిధులు రావాలి, ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు కూడా నేను తేగలనని నాకు గట్టి నమ్మకం ఉంది. ప్రజలకే కాదు, ఈ నాయకులందరినీ కూడా మంచి పద్ధతిలో వాళ్ళకి కావాల్సిన విధంగా అన్నీ సాధ్యాసాధ్యాలు చూసి సాధ్యమని అన్నీ చేయగలనని నా నమ్మకం ఉంది. ఇక హుందాతనం అంటారా, మనం ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే తయారవుతారు. మన దగ్గర నుంచి నాయకులు కానీ ప్రజలు కానీ హుందాతనంగా, అంటే హుందాతనానికి అహంభావానికి తేడా తెలుసుకుంటే బ్రహ్మాండంగా చేయగలమని నా నమ్మకం. అంటే వెస్ట్ కాన్స్టిట్యున్సీ మీరే ఎంచుకున్నారా, పార్టీ ప్రిఫర్ చేసిందా? విజయవాడ అన్నారు. విజయవాడ అంటే నాకు డెఫినెట్గా వెళ్ళి ఏదో తేలిగ్గా ఎన్నుకోవడానికి వీలయ్యే కాన్స్టిట్యున్సీస్కి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. ఏదో అంటే జనరల్గా ఏంటంటే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో తన మన కుల మత ప్రాంతీయ భేదాలకి అతీతంగా డెఫినెట్గా మనం కలిసిమెలిసి వాళ్ళ దగ్గర ఓట్లు సంపాదించాలి. ఏదో మన సామాజిక వర్గం ఉన్నదనే ఇంకో దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడం కాదు. డెఫినెట్గా అన్ని భారతదేశంలో ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నాయో అన్ని సామాజిక వర్గాలు ఉన్నది వెస్ట్ కాన్స్టిట్యున్సీ. ఎస్ సార్. కాబట్టి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అది. డెఫినెట్గా అందరి మనసులు నేను డెఫినెట్గా వాళ్ళందరినీ సాటిస్ఫై చేసి వాళ్ళందరూ కూడా నాకు ఏకాభిప్రాయానికి వచ్చి నన్ను ఎన్నుకుంటారని నా నమ్మకం. అది అందరూ అనుకునేది కూడా అదే. ఇప్పుడు ఏ పెనమలూరు నియోజకవర్గము, మైలవరము, విజయవాడ సెంటర్లో, విజయవాడ ఈస్టో ఇలాంటి కాన్స్టిట్యున్సీలు గెలవటం చాలా ఈజీ. మీరు అన్నట్టుగా సామాజిక వర్గాల మద్దతు ఉంటుంది, ఈక్వేషన్స్ అన్నీ వేరుగా ఉంటాయి. వెస్ట్ వచ్చేటప్పుడు మీరు అన్నట్టు ఒక మినీ ఇండియా లాంటిది అది. అందులోనూ అత్యధికం ముస్లిం ఓటర్లు ఉంటారు. సో ఆ ముస్లిం ఓటర్లు మీరు బీజేపీ తరఫున బరిలోకి దిగుతున్నారు. అదేమన్నా ఇబ్బందికరమైన అంశం? ఆ సమస్య ఉండదండి. కుల ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపు ఓటమి అనేది జరగదు. ముస్లిం సోదరులు కూడా మనతో ఇల్లే కదా, ఏ సమస్య లేదు.
భారతదేశం మొత్తం ముస్లిం సోదరులకు కూడా భారతీయ జనతా కొంతమందికి అపోహ ఉండొచ్చు, ఆ అపోహ కూడా లేకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని సాటిస్ఫై చేయగలను, కన్విన్స్ చేయగలను నా నమ్మకం. యాక్చువల్లీ మీరు విజయవాడ ఎంపీగా కానీ ఏలూరు ఎంపీగా బరిలోకి దిగుతారని విపరీతమైన ప్రచారం జరిగింది. బీజేపీ నేతలు కూడా చాలామంది భావించారు. టీడీపీలో కూడా ఇదే టాక్ వచ్చింది, మేబీ విజయవాడ నుంచి దిగచ్చు లేదా ఏలూరు నుంచి ఎంపీ కానీ లాస్ట్ మినిట్లో ఎందుకు మారింది అనేది ఎవరికి అర్థం కావటం లేదు. నిజానికి అసలు ఎవరెవరి ఇంట్రెస్ట్ ఏముందా అని అడిగినప్పుడు నేను ఈ ఫలానా సీట్ అని ఫలానా ఇదని నేను అడగను, అప్లికేషన్ పెట్టను అనే చెప్పాను. అధిష్టానం, మా భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఏది నిర్ణయించితే అదే పని చేస్తాను అని. ఎందుకంటే నేను పార్టీలో ఉంటే మాత్రం నిబద్ధతగా ఉంటాను. నేను తెలుగుదేశంలో ఉన్నంతకాలం నిబద్ధతగా ఉన్నాను, నాయకుడిని సపోర్ట్ చేస్తూ వెళ్ళాల్సిందే, వెళ్ళాం. ఏదైనా ఉంటే అగ్రీ టు డిజగ్రీ, అంతేకాని బయట మాత్రం కరెక్ట్గా మన పార్టీని అందుకొని ఉండాలి. 5 సంవత్సరాలు అయింది భారతీయ జనతా పార్టీలో చేరి, నిబద్ధతతో ఉన్నాను. ఏ ఫలానా సీట్ అని నేను ఎవరిని అడగలేదు. ఈ సీటు కూడా మొన్న ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినప్పుడు కూడా డయాస్ మీద అడిగారు, మంచి చోట ఎక్కడ ఉంటున్నాం ఏంటంటే విజయవాడ సార్ అని చెప్పాను. అది నాకు విజయవాడ వెస్ట్ రావటం నాకు ఒక అదృష్టం కింద నేను భావిస్తున్నా. ఇప్పుడు జనసేన టీడీపీలో పాపం ఎంతో కష్టపడి వచ్చిన నాయకులకు కూడా డెఫినెట్గా నేను వాళ్ళతో పర్సనల్గా మాట్లాడి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా ఎలా చేయాలి ఏంటనేది కూడా ఆలోచించి వాళ్ళ మద్దతు కూడా నేను కోరుకుంటాను. వాళ్ళు డెఫినెట్గా నాకు మద్దతు ఇస్తారని నా నమ్మకం. బీజేపీ జనసేన టీడీపీ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందన్న కాన్ఫిడెన్స్ ఉందా? 200% కాన్ఫిడెన్స్ ఉంది, అనుమానమే లేదు. అంటే 151 సీట్లు ఇచ్చారు జగన్కి లాస్ట్ ఎన్నికల్లో. సో దేశంలోనే అత్యంత బలవంతుడైన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్న సీఎం నేను అంటూ ఉన్నాడు ఆయన. సో అలాంటి వ్యక్తిని ఢీకొంటూ ఉన్నారు, ఎలా పాసిబిలిటీ అని అంటే అది మనం జూన్ 4వ తేదీ చెప్పగలం. అది ఎలా పాసిబిలిటీ అంటే నేను ఇంతకుముందు కూడా గత 5 సంవత్సరాలు అనేక సందర్భాలు చెప్పాను. 151 సీట్లు సంపాదించుకొని ఎంతో బ్రహ్మాండంగా పరిపాలించవచ్చు, కానీ ఆ పరిపాలన జరగలేదు. ఏమిటంటే నేను చెప్పలేను, కారణాలు ఏదైనా ఉండొచ్చు. ప్రజలు మాత్రం ప్రజలకి అందించవలసిన విధంగా ప్రభుత్వం నడుచుకోలేదు. రాష్ట్రం కూడా అప్పుల ఊపిలో కూరుకుపోయింది. కానీ యుద్ధం అన్నాక ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. నాకు మాత్రం ప్రస్తుతానికి ఈ కూటమి డెఫినెట్గా మంచి విక్టరీ ఉంటుందని నమ్మకం. అంటే 2014 నాటి ఆ కూటమి మళ్ళీ రిపీట్ అవుతుంది. సరే, అప్పుడు జనసేన పోటీ చేయలేదు, బయట నుంచి మద్దతు ఇచ్చింది. బీజేపీ టీడీపీ కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేశారు. అంటే అదే పరిస్థితి మళ్ళీ వస్తే, మళ్ళీ కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడితే, ఇప్పుడు మీరు కొన్ని ఆరోపణలు చేశారు గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం ఈ విషయాల్లో విఫలమైంది అని. అనేక విషయాల్లో అంటే అంత 151 సీట్లు ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినాక చరిత్రలో ఎప్పుడు అంత వన్ సైడ్ మెజార్టీ ఎప్పుడు రాలా. పర్సంటేజ్ వైజ్ చూస్తే మనం సపరేట్ ఆంధ్రగా చూస్తే వేవ్ వచ్చిన రోజుల్లో కూడా ఎన్టీ రామారావు గారికి ఒకసారి వేవ్ వచ్చింది, ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో ఏదన్నా కారణం కానివ్వండి ఒక వేవ్ లాగా వచ్చింది కదా. అంత గొప్ప నెంబర్ పెట్టుకొని కూడా ఆ పద్ధతిలో చేయవలసిన పరిపాలన చేయలేదని అన్నాను నేను. ఫెయిల్యూర్స్ అంటే చాలా ఉన్నాయి, అది ఇప్పుడు అసందర్భం. 5 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఎందుకు ప్రస్తావించానంటే ఈ 5 ఏళ్లలో రీసెంట్గా పురంధేశ్వర్ గారు కేంద్రానికి కొన్ని కంప్లైంట్స్ ఇచ్చారు. ఒకటి లిక్కర్ అమ్మకాల మీద, ఇసుక మీద, ఇట్లాంటి స్కాములు చాలా జరిగాయి అని. సో మీ ఆధ్వర్యంలో రేపు ప్రభుత్వం ఏర్పడితే వీటన్నిటిపైన విచారణ జరిపిస్తారా అని అది అప్పుడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వ క్యాబినెట్ డెసిషన్స్ అలా ఉంటాయి కదా, దాని మీద నేను ఇప్పుడు కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఎస్ సార్, ఓకే. అండ్ దెన్ నెక్స్ట్, అమరావతి రైతులు దాదాపు 1500 రోజులకు పైగా ఈ రోజుకి నడి రోడ్డు మీద కూర్చుని టెంట్ వేసుకుని ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. భూములు ఇచ్చిన రైతులు ఈరోజు రోడ్డును పడి ఆందోళన చేస్తున్నారు. సో వాళ్ళందరి కళ్ళల్లో మళ్ళీ ఆనందం చూడగలమా రేపు మీ ప్రభుత్వం ఏర్పడి? డెఫినెట్గా నేను 5 సంవత్సరాల క్రితం చెప్పాను, అమరావతిని అంగుళం కూడా ఎవరూ కదిలించలేరు అని. నేను వాళ్ళతో పాటు ప్రయాణం చేశాను. అమరావతిని డెఫినెట్గా 5 సంవత్సరాలు కాపాడగలిగాం, షిఫ్ట్ చేయనివ్వకుండా. ఇప్పుడు ప్రజల చేతిలో ఉంది. ప్రజలు గట్టిగా మంచి మెజార్టీతో గెలిపించండి, అమరావతి బ్రహ్మాండంగా ఉంటుంది. అమరావతి మూలాన గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం రూపురేఖలు మారిపోతాయండి. అమరావతి అనుకున్న ప్లాన్ ప్రకారం జరిగి తీరుద్ది డెఫినెట్గా. 5 సంవత్సరాల్లో అమరావతి గురించి
నేను ఎంత శ్రమ పడ్డాను ఏమిటి అనేది అక్కడ రైతులకి తెలుసు, అందరికీ తెలుసు. ఆ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా. నేను 5 సంవత్సరాల క్రితం, సుమారుగా 5 సంవత్సరాల క్రితం చెప్పాను, అంగుళం కూడా అమరావతిని ఎవరూ కదిలించలేరు చట్టం ప్రకారం. ఎందుకంటే మా పార్లమెంట్లో బిల్లు పాస్ చేసిన దగ్గర నుంచి ఉన్నాను కాబట్టి. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పుడు నిర్ణయం, ఈ మూడు రాజధానులు అనేది ఆ రోజు చెప్పాను. 5 సంవత్సరాలు చాలా సక్సెస్ఫుల్గా దాన్ని కాపాడగలిగాం. చాలా సంతోషంగా ఉంది ఆ విషయంలో. డెఫినెట్గా ఇప్పుడు ప్రజలు దగ్గర ఉన్న ఓటు హక్కుతో వాళ్ళు బాగా గెలిపించి కూటమిని బ్రహ్మాండమైన మెజార్టీతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుద్ది. అమరావతికి మళ్ళీ మహర్దశ పట్టుద్ది అని నా నమ్మకం. అంటే ఆ రోజు ఎవరు ముందుకు రాని సమయంలో అమరావతి రైతులకు మద్దతు పలకటం అంటేనే అదేదో దేశద్రోహం చేసినట్టుగా భావించారు చాలామంది. అలాంటి తరుణంలో అదే బీజేపీ నుంచి మీరు ముందుకు వచ్చి రైతులకు అండగా నిలబడ్డారు. ఆ రోజు నేనున్నానని చెప్పారు. కానీ మీ పార్టీలోనే అంటే బీజేపీలోనూ ఉన్న కొంతమంది, వాళ్ళ పేర్లు అనవసరం, అమరావతి రైతులు పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. అమరావతి మహిళలు కాస్ట్లీ పట్టు చీరలు కట్టుకుని రోడ్డు మీదకి వచ్చి ఫ్యాషన్ షోలు చేస్తున్నారన్నారు. కానీ ఆ టైంలో మీరు మాత్రం వచ్చి అండగా నిలబడారు. అప్పుడు పార్టీ నుంచి ఏమైనా వ్యతిరేకత రాలేదా? పార్టీలో ఉన్న లీడర్ల నుంచి కానీ? నేను ఎప్పుడు ఫస్ట్ స్టెప్ నేను అంగుళం కూడా కదలదు అన్న రోజున ఫస్ట్ రాష్ట్ర పార్టీలో ఒక తీర్మానం చేసాం. అమరావతి రాజధాని భారతీయ జనతా పార్టీ లెక్క ప్రకారం భారతీయ జనతా పార్టీ నిర్ణయం అని అన్నా. ఎవరన్నా ఇంత పెద్ద పార్టీలో కొంతమంది వాళ్ళకి అవగాహన లేని వాళ్ళు మాట్లాడుంటారు అవన్నీ. ఎస్ సార్, అవును. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయాన శంకుస్థాపన చేసిన తర్వాత అంత డబ్బు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మనీ, అంటే ప్రజల డబ్బే అది, అంత పెట్టి అంత పెద్ద ప్రణాళిక చేసినాక అట్లా చేయటం తప్పది. ఎవరో తెలియని వాళ్ళు మాట్లాడుంటారు. కానీ అమరావతి వచ్చి తీరుద్ది. ఇప్పుడు ఈ రోజున కూడా మీరు సర్వే ఆఫ్ ఇండియాలో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మనకి పేరుకైతే అమరావతి ఉంది. మన దురదృష్టవశాత్తు అమరావతిలో రాజధాని పెరగలేదు అంతే. అంటే ఆ రోజు బీజేపీ నుంచి పొత్తు నుంచి బయటకు వచ్చింది. మీరు ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు, రిజైన్ చేసి వచ్చారు. ఆ రోజు మీరేమన్నా చంద్రబాబు గారు ముందు ప్రపోజల్ పెట్టారా? బీజేపీ నుంచి బయటకు రావడం మనకు మంచిది కాదు, ఈ నిర్ణయం తప్పు అని ఏమన్నా? అదంతా చరిత్ర అండి. డెఫినెట్గా ఆ రోజు గ్రహపాటో పొరపాటో ఆ నాయకుడు ఆ రోజు రాజకీయ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకొని ఉంటారు. అది జరిగిపోయింది. ఇంక ఇప్పుడు దాని గురించి ఇప్పుడు మనకు అనవసరం. నేను ఎందుకు అది తవ్వాలన్న ఉద్దేశం కాదు. నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఒకవేళ బీజేపీతోనే కలిసి ఉండే 2019 ఎన్నికల్లో టీడీపీ ఆ విధంగా దెబ్బతిని 23 సీట్లకు పరిమితం అయి ఉండేది కాదు. టీడీపీ బీజేపీ కూటమికి అధికారం వచ్చినా రాకపోయినా మెజార్టీ సీట్లు వచ్చి ఉండేవి. రాష్ట్రం బాగుండేది అని, ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉండేది, బీజేపీ అండదండలు ఉంటే టీడీపీకి అన్ని కష్టాలు ఉండేవి కాదు అనేది ఒక చర్చ ఉంది. అందుకు నేను అంటే అశోక్ గారు అదే చర్చ ఉందంటున్నారు కదా, అయితే హైపోథెటికల్ డెఫినెట్గా అది కరెక్ట్ అని నేను ఏకీభవిస్తాను. సో ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ బీజేపీ దగ్గరికి టీడీపీని చేర్చడంలో సుజనా చౌదరి గారు కూడా చాలా కీలకమైన పాత్ర అంటారు, నిజమేనా? అట్లా కాదు, అధిష్టానాలు అన్ని ముగ్గురు కలిసి చేసుకుందాం అనుకున్నారు, చేశారు. కాబట్టి అది ఒక్కళ్ళు క్లెయిమ్ చేయటం తప్పది. సో ఈ కూటమిలో సరే చంద్రబాబు గారు మీరు ఆల్రెడీ కలిసి పనిచేసిన పార్టీ ఏంటి రాజకీయ జీవితమే పార్టీ. సరే, అనూహ్య పరిణామాల తర్వాత బీజేపీలోకి వెళ్ళారు. ఆ పార్టీ కూడా ఇప్పుడు మీదే, 2 పార్టీలు మీవే. మధ్యలో జనసేన పవన్ కళ్యాణ్ ఈక్వేషన్ ఎట్లా చూస్తారండి? పవన్ కళ్యాణ్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? డెఫినెట్గా బ్రహ్మాండంగా ఉంటుంది జనసేన. అందులో యంగ్స్టర్స్ ఎక్కువ, వాళ్ళందరూ చాలా మంచి జోష్లో ఉన్నారు. నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా రేపు కానీ ఎల్లుండి కానీ అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తున్నాను. డెఫినెట్గా ఈ ముగ్గురు కూటమి బ్రహ్మాండంగా ఉంటుంది. మిత్రధర్మం పాటిస్తూ 10 కాలాల పాటు రాష్ట్రంలో పరిపాలనలో ఉంటారని నా నమ్మకం. చంద్రబాబు గారు అరెస్ట్ని ఎట్లా చూస్తారండి? ఆ రోజు అరెస్ట్ అయ్యారు, 53 రోజుల పాటు జైల్లో ఉన్నారు. అది దుర్మార్గమైన చర్య అని ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తాను. ఇంకా అదొక పీడకల కింద మనం పక్కన పెట్టాలి. ఇప్పుడు మన చేతిలో ఉన్నది ఓటు హక్కండి. ప్రజలందరికీ చెప్పి ఓటు మాత్రం డెఫినెట్గా కూటమికి ఓటు వేయమని చెప్పి మాత్రం మనం ప్రాధాయపడాలి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు గారి అరెస్టు, ఆ తర్వాత పరిణామాలు, భువనేశ్వర్ గారిని వైసీపీలో ఉన్న కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇవన్నీ సింపతి ఓటు బ్యాంకు చుట్టూ ఎన్నికలు జరుగుతాయి అనుకుంటున్నారా? లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకత మీద ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి అంటే ఆ ఓటు మీకు రావడానికి కారణం? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించేటప్పుడు ఎలా అయితే ఉందో
దా ఆ మెరిట్ మూలాన మోర్ దాన్ 50% ఓట్స్ వస్తాయండి. ప్రభుత్వ వ్యతిరేకత మూలాన కొంత పెరుగుద్దండి. కాబట్టి మొత్తం మీద హయ్యెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్తో ఈసారి కూటమి గెలుస్తుందని నా నమ్మకం. తర్వాత ప్రపంచం మొత్తం మోడీ గారి అభివృద్ధి కార్యక్రమాలు, మోడీ గారి గురించి చెప్పుకుంటా ఉన్నారు. ఆ మోడీ గారిని ప్రధానమంత్రిగా పెట్టుకొని ఆ పార్టీతో మనం కూటమి పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు దాని బెనిఫిట్ పొందరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా డెఫినెట్గా ఫస్ట్ మోడీ గారు దేశానికి, రాష్ట్రానికి కూడా ఆయన ఉన్న పార్టీతో మన కూటమి పెట్టుకుంటే డెఫినెట్గా అందరికి బెనిఫిట్ కదా. అంటే డబుల్ ఇంజన్ గ్రోత్ అనేది డెఫినెట్గా ఇక్కడ అక్షరాలు రాబోతున్నదని నా నమ్మకం. అంటే 2014-18 మధ్య కూడా డబుల్ ఇంజినే. సరే, కొన్ని విషయాల్లో నిధులు బాగానే వచ్చినాయి, మీలాంటి వాళ్ళు అక్కడ ఉండటం వల్ల నిధులు తీసుకురాగలిగారు. కానీ ఆ తర్వాత చంద్రబాబు గారు చేసిన విమర్శే సరే, ఇప్పుడు తవ్వాలన్న ఉద్దేశం కాదు నాది, బట్ మీ ముందు ప్రస్తావించడానికి అడుగుతూ ఉన్నాను. ఆ రోజు అన్నది ఏంటంటే, మోడీ గారు వచ్చి మట్టి నీరు తప్ప రాజధానికి ఇచ్చింది ఏమీ లేదు, పోలవరానికి నిధులు ఇవ్వడంలో కూడా లేట్ చేశారు అని. సో ఇప్పుడు ఆ గ్యాప్ పోయి అదే పోలవరానికి నిధులు, అదే రాజధాని కంప్లీట్ చేయడానికి కావాల్సిన నిధులు పట్టుకురాగలరా? అంటే అప్పుడు చెప్పాను కదా నేను, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత కింద ఆయన కొన్ని క్యాలిక్యులేషన్స్ డెసిషన్ తీసుకొని ఉంటారు. తప్పు ఒప్పు అని చెప్పడం కరెక్ట్ కాదు, అది అయిపోయింది, అది చరిత్ర. అక్కడ నుంచి ప్రజలు చూశారు. ఇప్పుడు పెనం నుంచి పొయ్యి మీద పడ్డామని, ఒకవేళ మనం కనుక ఆ రోజు అవన్నీ నిజమయ్యి పెనం మీద ఉన్నాం అనుకుంటే అది కూడా కరెక్ట్ కాదు. పుష్కలంగా సస్యశ్యామలంగా జరుగుతున్న టైంని అనవసరంగా జరిగింది. పోలవరం అక్కడే కుంటిపడిపోయింది, అమరావతి అక్కడ, ఇంకా అట్లా చాలా ఉన్నాయిలేండి. కాబట్టి ఆ డబుల్ ఇంజన్ గ్రోత్ ఆ 4 సంవత్సరాలు ఎలా జరిగిందనే దాని మీద స్టాటిస్టిక్స్కి వెళ్తే అనేక విజయాలు ఉన్నాయి మనకి. ఇంకా అది గంటల తరబడి చెప్పొచ్చు, ఇప్పుడు మొదలైంది కాబట్టి స్లోగా చెప్తాం. అంటే ఇప్పటికీ ఒక బీజేపీ మీద ఉన్న ఒక విమర్శ అండి, యాక్చువల్లీ చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఈనాటికి కూడా బీజేపీకి లోపాయకార ఒప్పందం ఉంది. కాబట్టి మొన్న మోడీ చిలకలూరుపేట సభకు వచ్చిన సందర్భంలో కూడా జగన్ ప్రభుత్వాన్ని ఎక్కడ విమర్శించలేదు, జగన్ అవినీతిని కూడా ఎక్కడ పల్లెత్తి మాట కూడా అనలేదన్న విమర్శ విపరీతంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. అది ఎందుకంటే మీరు అదే బీజేపీ తరఫున రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి రేపు ప్రజలను ఫేస్ చేసేటప్పుడు దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. జగన్తో ఇప్పటికీ కాంటాక్ట్స్ ఉన్నాయా లేదా అనేది. మీరు ప్రజలు విమర్శ అంటున్నారు కాబట్టి విమర్శ అంటే తెలియని వాళ్ళు అనొచ్చు. మొన్న నరేంద్ర మోడీ గారు మంత్రులందరూ, అంటే ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి అని ఆబ్వియస్గా అది ఇంప్లైస్, మంత్రులందరూ పోటీపడి అవినీతి చేస్తున్నారు అనేది క్లిష్టంగా చెప్పారు, అందులో డౌటే లేదు. అంటే ప్రధానమంత్రి గారు ఆయన ఉన్న హోదాలో ఇక్కడ గల్లీ లీడర్లాగా తిట్టుకోవడం అరుచుకోవడం ఉండదు, పద్ధతిగా చెప్పారు. రాష్ట్రానికి ఎంత అభివృద్ధి జరుగుద్ది ఏంటని. సో ఆ చిలకలూరుపేట అంటే బహుశా భాష అర్థం కాకుండా మంది అనుకొని ఉండొచ్చు, అన్ని విధాలా చాలా బ్రహ్మాండంగా జరిగింది అది. అలాంటి అపోహలు ఏమీ పెట్టుకోవసరం లేదు. ఇప్పుడు ఏపీ ఆర్థిక పరిస్థితి మీకు బాగా తెలుసు. వ్యాపారవేత్తగా ఒక రాష్ట్రాన్ని నడపడానికి ఎన్ని నిధులు అవసరం, ఇన్కమ్ ఎంత, అయ్యే ఖర్చు ఎంత, ఇవన్నిటి గురించి మీకు అవగాహన ఎక్కువ ఉంది కాబట్టి అడుగుతున్నాను. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ స్థలాలు ఇంక్లూడింగ్ సచివాలయంతో సహా మీరు కట్టిన తాత్కాలిక సచివాలయం సహా తాకట్లోనే ఉన్నాయి. సో ఇన్ని అప్పుల పరిధి కూడా ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి కూడా అప్పులు తీసుకొచ్చారు, అదంతా కూడా మీకు క్లారిటీ ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మీరు రేపు అధికారం చేపడితే రాష్ట్రాన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్ళగలుగుతారు, అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా చేయగలుగుతారు? సో అదే అప్పుల భారం మిమ్మల్ని వెంటాడుతుంది కదా. డెఫినెట్గా అది రాబోయే ఇప్పుడు 30 సంవత్సరాలు వెస్ట్ బెంగాల్లో లెఫ్ట్ పార్టీస్ పాలించి చాలా హ్యూజ్ గ్రోత్ లేకుండా, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకుండా అప్పుల ఊబిలో ఉండింది. అది బయటపడతారు, ఇంకా సఫర్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినా సరే ఆయనకి పెద్ద ఛాలెంజ్ అది. ఆయన అవుతారు. ఆయనకి ఏంటంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో డెఫినెట్గా దాన్ని ఎలా బయటపడించాలి అనేది అది పెద్ద ఛాలెంజ్, అందులో ఏం డౌట్ లేదు. 24/7 కష్టపడాల్సిందే. ఇక ఆయనకి బాబు గారికి ఆ విధంగా ఎలాగో ఎక్కువ హార్డ్ వర్కింగ్ చేసే గుణం ఉంది కాబట్టి కష్టపడి ఎలాగోలా బయటపడేస్తారని నా నమ్మకం. ఇప్పటికీ బీజేపీలో మీ వర్గాన్ని ఒక విధంగా చెప్పాలంటే బీజేపీని 2 వర్గాలుగా చూస్తారు ఆంధ్రప్రదేశ్లో. మీ క్లారిటీ ఉండే ఉంటుంది, క్లారిటీ లేకపోతే నేను చెప్తాను. బీజేపీలో ఒక వర్గాన్ని చంద్రబాబు గారి వర్గం అంటూ ఉంటారు, ఒక వర్గమేమో జగన్ వర్గం అంటూ ఉంటారు. అంటే కొంతమంది ఇప్పటికీ కూడా వ్యతిరేకిస్తూ కావాలని మమ్మల్ని సీట్లు ఇవ్వలేదని కూడా కొంతమంది బయట
ఆరోపణలు చేస్తున్నారు. అంటే చంద్రబాబు వర్గం అంటే సుజనా చౌదరి గారు లేకపోతే కామినేని శ్రీనివాస్ గారు ఇట్లాంటి వాళ్ళకే వాళ్ళు చెప్పిన వాళ్ళకే సీట్లు వచ్చాయి తప్ప మాకు రాలేదు అని ఎవరైతే జగన్ వర్గం బీజేపీ నేతలుగా ముద్రపడిన వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. అది తప్పండి. అసలు వర్గాలే లేవు బీజేపీలో. భారతీయ జనతా పార్టీ అనేది ఒకటే వర్గం, భారతీయ జనతా పార్టీ వర్గం. మోడీ గారి వర్గం అంటే నేను ఒప్పుకుంటా, అంతేగాని ఇవన్నీ కరెక్ట్ కాదు. అది సీటు అనేక ఉన్న లిమిటెడ్ సీట్లో అడ్జస్ట్మెంట్స్లో అధిష్టానం ఆలోచించి చేసి ఉంటుంది, అంతేకాని అదేం ఉండదండి, కరెక్ట్ కాదు. రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు మొదటి నుంచి కూడా బీజేపీకి చాలా టచ్లో ఉన్నారు, మీకు సన్నిహితులు కూడా. సో ఆయనకి ఈసారి సీట్ ఎక్స్పెక్ట్ చేశారు, అదే నరసాపురం నుంచి తిరిగి ఎంపీగా. ఎందుకు సీట్ ఇవ్వలేకపోయారు అని అడిగితే అంటే ఆయన భారతీయ జనతా పార్టీలో మెంబర్ కాదు కానీ మొదటి నుంచి టచ్లో ఉన్నారు. వారు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎగనెస్ట్గా ఫైట్ చేసిన వ్యక్తుల్లో ఏకైక వ్యక్తి అని చెప్పొచ్చు. ప్రమాణంగా చేశారు. ఆయనకి సీటు రాకపోవటం అనేది అన్యాయమే. కానీ భారతీయ జనతా పార్టీకి మీరు ఆపాదించడానికి లేదు అది, ఎందుకంటే ఆయన ఇందులో మెంబర్ కాదు కదా. కానీ డెఫినెట్గా ఆయనకి ఎక్కడో చోట సీట్ వస్తుందని నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది. ఎస్ సార్, ఇది యాక్చువల్లీ మీ కాన్స్టిట్యున్సీకి సంబంధం లేనిది అయినా కూడా అడుగుతున్నాను. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు 2019 ఎన్నికల్లో ఎలాంటి ఎమోషన్ని క్రియేట్ చేసింది, ఎలాంటి సింపతిని క్రియేట్ చేసింది, అధికారాన్ని కూడా టీడీపీ అధికారంలోకి రాకుండా ఉండటానికి అదొక కారణం కూడా అయింది. సో అదే అంశం ఇప్పుడు తిరగబడింది. అదే వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఈరోజు కూడా సొంత అన్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. తర్వాత షర్మిల సంగతి మీకు తెలుసు, ఆ రోజు అన్నను గెలిపించడానికి ఆవిడ పాదయాత్రలు చేశారు. ఇవాళ అదే జగన్ను వ్యతిరేకిస్తూ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బయటకు వచ్చి అన్నను విమర్శిస్తున్నారు. ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉన్నారే, ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు సొంత అన్న జగన్ను విమర్శించడం అనేది తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమికి ఏమైనా లాభిస్తుందా? ఫస్ట్ థింగ్ 2019లో వివేకానంద రెడ్డి గారి హత్య మూలాన టీడీపీ ఓడిపోయింది అనేది కరెక్ట్ కాదు. అది కొంత సింపతి అంటున్నా, అది కరెక్ట్ కాదు. అది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినా జరిగింది హత్య. ఎనీవే ఇప్పుడు హత్య ఎందుకు జరిగింది, ఎవరు చేశారు ఏమిటి అనేది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ చేస్తూ ఉన్నాయి. అక్కా చెల్లెలు చాలా విపులంగా చెప్పారు. కాబట్టి దానివల్ల డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి ఏంటనేది ప్రజలకు తెలిసింది. దాన్ని బట్టి ప్రజలు డెఫినెట్గా డెసిషన్ తీసుకుంటారు. దాని మూలాన ఏదో వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది కూటమి కంటే నేను అది ఒప్పుకోను. కూటమికి సొంతంగా బలంగా ఉంది కూటమి ఈరోజు. అది ఒక ఇష్యూ అవ్వచ్చు. షర్మిల గారు ఆవిడ పొలిటికల్ కెరియర్, ఆవిడ కాంగ్రెస్లో చేరారు, ఒక పార్టీని పెంచుకుంటారు. అది దాని మూలాన ఇంపాక్ట్ అవుద్దా అంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి యాక్చువల్ కలర్ అయితే బయటపడింది కదా, అందరూ ఆయనక చూపుతున్నారు. ఆయనకి సంబంధం లేకపోయినా ఆయన పరివారికి చూపెడుతున్నారు. ఆయనకి సంబంధం ఉందా లేదా అని నేను చెప్పలేను. అంటే ఇప్పుడు సునీతారెడ్డి గారు ఆ రోజు నా తండ్రిని అడ్డం పెట్టుకుని నువ్వు అధికారంలోకి వచ్చావని అన్నను విమర్శిస్తున్నారు. నా తండ్రిని హత్యని అడ్డం పెట్టుకుని నువ్వు అధికారంలోకి వచ్చావని. ఇవాళ మళ్ళీ ఎన్నికల్లో అదే సింపతి కోసం ట్రై చేస్తున్నావు. నిన్నగాక మొన్న చేసిన విమర్శ కూడా మీరు చూశారు. మళ్ళీ మా నాన్న మర్డర్ కేసుని ఎన్నికల్లో చెప్తున్నారు ప్రచారంలో అని. సో అది నేనేమంటున్నానంటే, అప్పుడు ఒకవేళ ఓట్లు చీలిపోతే, ఒకవేళ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి అంశం పూర్తిగా రివీల్ అయిపోయి జనాలకు అర్థమైపోతే ఆ ఓట్లని మీకు కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుందా అంటున్నా. పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అండి నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే అంత కిరాతకమైన హత్య ఎవరు కూడా ఈ కూటమికి ఆ రోజు ఆపాదించి ఎవరు ఓటు ఎగనెస్ట్గా వేసి ఉండరు. ఆ రోజు ప్రజలు అనుకున్నారు ఒకసారి ఛాన్స్ ఇద్దాం అనుకొని, ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారనేది నా అభిప్రాయం. ఎస్ సార్, ఓకే. ఫైనల్గా ఒక మాట, రేపటి నుంచి ఎన్నికల ప్రచారంలోకి వెళ్తున్నట్టున్నారు. అవునండి. ఇన్నాళ్ళు మీరు కేంద్ర మంత్రిగా ఉన్నా లేకపోతే రాజ్యసభ ఎంపీగా ఉన్నా కొన్ని తలనొప్పులు లేవు నిజానికి మీకు చెప్పాలి అంటే. లోకల్ పాలిటిక్స్, లోకల్ పొలిటికల్ నేతల దాడి మీ మీద పెద్దగా లేదు. మీరు ఇప్పుడు గల్లీలోకి వెళ్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా. మీరు రేపటి నుంచి మిమ్మల్ని దుమ్మెత్తిపోస్తారు, లేనిపోయిన ఆరోపణ చేస్తారు. ఎలా ఫేస్ చేయబోతున్నారు అవన్నీ? నా మీద ఆరోపణలు చేయడానికి ఎవరికీ అవకాశం ఉండదని నా నమ్మకం. గల్లీలో తిరిగితే సరదాగా వాళ్ళందరితో కూడా మమేకమై మంచి చెడు తెలుసుకొని సాయశక్తులా సాధ్యమైన అన్నీ నేను వాళ్ళకి చేసి పెట్టాలని, దాంట్లో సాటిస్ఫాక్షన్ పొందాలని నా కోరిక. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే, ఆ రోజు కూటమిలో మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, కేంద్రంలో క్యాబినెట్లో ఉన్నారు. రేపు ఈ కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వంలో మంత్రిగా చూడగలం సుజనా చౌదరి గారిని? అది మా అధిష్టానం నిర్ణయం అండి, మనకు తెలియదు. నేను దానికోసం చూడట్లేదు. ఫస్ట్ కూటమిని అధికారంలో తేవటం మనకు ముఖ్యం ఈరోజు. ఓకే, అది బెస్ట్ సార్. రైట్, థ్యాంక్ యూ సుజనా చౌదరి గారు. థ్యాంక్ యూ. సరే, సుజనా చౌదరి గారితో నేనే ఎమ్మెల్యే.
మరొక నాయకుడితో మరొక నియోజకవర్గం నుంచి మళ్ళీ కలుగుతాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ అశోక్.